ఓం విఘ్నేశ్వరాయ నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం దుందుర్గాయ నమః. ప్రేక్షక మహాశీలందరికీ నమస్కారం. కుంభరాశికి చెందిన జాతకులకి ప్రస్తుతం ఏలినాటి శని జరుగుతుంది. ఈ ఏలినాటి శని కాలంలో కుంభరాశికి చెందిన జాతకులు అనేక రకాలుగా ఇబ్బందులు పడుతున్నారు, అనేక రకాలుగా కష్టాలు పడుతున్నారు. మరి ఈ కుంభరాశికి చెందిన జాతకులు అంటే ధనిష్ఠ నక్షత్రం 3-4 పాదాలు, శతభిష నక్షత్రం 1-2-3-4 పాదాలు, పూర్వాభాద్ర నక్షత్రం 1-2-3 పాదాలకు చెందిన వ్యక్తులు ఎవరైనా ఉంటారు. మరి ఈ కార్యక్రమంలో మనం పూర్వాభాద్ర నక్షత్ర జాతకులకి జనవరి నెలలో ఎలాంటి పరిస్థితులు ఉంటాయనే విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ కుంభరాశిలో ఈ పూర్వాభాద్ర నక్షత్ర జాతకులు ఎవరైతే మొదటి 1, 2, 3 పాదాలకు చెందిన వ్యక్తులంతా కూడా ఈ కుంభరాశికి చెందిన వారే ఉంటారు. మరి ఈ పూర్వాభాద్ర నక్షత్రంలో జన్మించిన వారికి, పూర్వాభాద్ర 1, 2, 3 పాదాల్లో జన్మించిన కుంభరాశి జాతకులకి జనవరి నెలలో కొంచెం మీకు అనవసరపు ప్రయాణాలు ఎక్కువగా అవకాశాలు జరగడానికి అవకాశం ఉంటుంది. అనవసరపు ప్రయాణాలు, దానివల్ల ఏంటంటే మీకు ఆ ప్రయాణాల్లో విపరీతమైన ఒత్తిడి పెరగటం, వేళకాని వేళల్లో భోజనం చేయటం, ప్రయాణాల్లో సమస్యలు ఏర్పడటం, టెన్షన్ కలగటం, ఇబ్బందులు కలగటం, దానికి తోడు ఆర్థికంగా కూడా మీరు ఎక్కువగా నష్టపోవటం జరుగుతుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. వేళకి మీరు భోజనం చేయలేరు, వేళకి నిద్రపోలేరు, ప్రయాణాల్లో ఏదో ఒక రకమైన ఇబ్బంది, ఏదో ఒక రకమైన ఆలస్యం కలగడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. అలాగే మీ యొక్క విలువైన వస్తువులను కూడా మీరు జాగ్రత్తగా ఉంచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు చేస్తున్న పనులన్నీ కూడా ధర్మబద్ధంగా, నీతిబద్ధంగా, న్యాయబద్ధంగా చేయాలి, నిబద్ధతతో చేయాల్సిన అవసరం ఉంటుంది. లేకపోతే అవతల వ్యక్తులు మిమ్మల్ని ఖచ్చితంగా టార్గెట్ చేస్తారు, మిమ్మల్ని ఏదో విధంగా నిందల పాలు చేయడానికి అవకాశం ఉంటుంది, మీ మీద నిందలు వేయడానికి కూడా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. పరిస్థితులు మీకు అనుకూలంగా అంతగా ఉండకపోవటం వల్ల మీరు కొంచెం మీకు అసహనం పెరిగిపోతుంది, కోపం బాగా పెరిగిపోతుంది అనే విషయాన్ని గమనించాలి. అలాగే ఈ నక్షత్ర జాతకులకి ఈ నెలలో శస్త్రచికిత్సలు కూడా జరిగే అవకాశాలు ఉన్నాయి. చికిత్సలు కూడా జరుగుతాయి. ఆరోగ్య సంబంధమైన ఇబ్బందులు ఉండటం వల్ల ఆ ఆరోగ్య సంబంధమైన ఇబ్బందులకు సంబంధించి మీకు శస్త్రచికిత్సలు కూడా జరగడానికి అవకాశం ఉంటుందనే విషయాన్ని గమనించాలి. మీరు సరైన టైంలో, సరైన కాలంలో మీరు ఎక్స్పెక్ట్ చేసిన విధంగా మీరు మీ యొక్క కార్యక్రమాలని పూర్తి చేసుకోలేరు. దానివల్ల ఏంటంటే ఖచ్చితంగా కూడా కొన్ని అవకాశాలు మీరు ఎక్స్పెక్ట్ చేయకుండానే అవి చేజారిపోతాయన్న విషయాన్ని గమనించాలి. అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి ఎక్కువగా ఇలాంటి పరిస్థితులు ఏర్పడటం, ఆరోగ్యం విషయంలో కూడా ఈ నరాల బలహీనత కానీ, జ్వరాలు కానీ ఉండటం వల్ల ఖచ్చితంగా కూడా ఈ కీళ్ళకు సంబంధించిన సమస్యలు కానీ, నరాలకు సంబంధించిన సమస్యలు కానీ, ఇటువంటివన్నీ ఉండటం వల్ల ఖచ్చితంగా కూడా మీరు అవన్నీ కూడా మీ యొక్క యాక్టివిటీస్ మీద, మీ యొక్క పని మీద తీవ్రమైన ప్రభావాన్ని చూపిస్తాయనే విషయాన్ని గమనించాలి. ఇదంతా కూడా ప్రథమ భాగంలో ఇవి కార్యక్రమాలు ఇలాంటివన్నీ కూడా జరగడానికి అవకాశం ఉంటుంది. ఇక ద్వితీయార్థంలో మాత్రం ఖచ్చితంగా కూడా ఈ పూర్వాభాద్ర నక్షత్ర జాతకులకి ద్వితీయార్థం చాలా వరకు అనుకూలంగా ఉంటుంది, చాలా వరకు అనుకూలమైన ఫలితాలు ఉంటాయి. అలాగే ముఖ్యంగా వ్యాపారస్తులకి ఈ ద్వితీయార్థం బ్రహ్మాండంగా కలిసి వస్తుంది. మీరు పెట్టిన పెట్టుబడులకి మంచి లాభాలు వస్తాయి, అత్యధికమైన లాభాలు వస్తాయి. అలాగే ఉద్యోగాల్లో ఉండే వాళ్ళకి ఆదాయం పెరుగుతుంది, ప్రమోషన్లు వస్తాయి, ఇంక్రిమెంట్లు వస్తాయి. అలాగే దానివల్ల ఏంటంటే మీరు చాలా సంతృప్తికరంగా ఉండటానికి అవకాశం ఉంటుంది. అలాగే శ్రామిక రంగాల్లో ఉండే వాళ్ళకి కూడా ఖచ్చితంగా వాళ్ళ పనికి తగిన ఆదాయం వాళ్ళకి లభిస్తుందనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే ఈ రాశికి చెందిన జాతకులు ఈ నెలలో, ఈ ద్వితీయార్థంలో నూతన వస్తువులు కొనుగోలు చేసుకుంటారు. అలాగే నూతన వస్తువుల్ని, నూతన వస్త్రాలని కొనుగోలు చేసుకుంటారు. అలాగే మీకు కావాల్సిన వస్తువులన్నింటినీ కూడా మీరు సేకరించుకోవడానికి అవకాశం ఉంటుంది. అలాగే మీ యొక్క
మీకు మిమ్మల్ని అభిమానించేవాళ్ళు, మిమ్మల్ని ఆరాధించేవాళ్ళు, మిమ్మల్ని ప్రేమించే వాళ్ళు కూడా మీకు దగ్గర అవ్వడానికి ఈ ద్వితీయార్థంలో అవకాశం ఉంటుంది. దానివల్ల ఏంటంటే మీ మధ్య రిలేషన్స్ ఏర్పడడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. ఆ రిలేషన్స్ ఏర్పడటమే కాదు, ఖచ్చితంగా కూడా ఆ రిలేషన్ వల్ల వచ్చే ఆనందాన్ని కూడా మీరు పొందుతారన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. అలాగే మీకు నచ్చిన ఆహారాన్ని తీసుకుంటారు, నచ్చినట్టుగా ఉంటారు, విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు, స్నేహితులతోని బంధువులతోని హ్యాపీగా సంతోషంగా ఉంటారు. దానివల్ల ఏంటంటే మీరు చాలా హ్యాపీగా సంతోషంగా ఉండటానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయి. అలాగే చాలా సాఫిస్టికేటెడ్గా కూడా మీరు కనిపిస్తారు, సాఫిస్టికేటెడ్గా తయారవుతారు. మీ అందాన్ని మీరు ఇనుమడింపు చేసుకునే ప్రతి ప్రయత్నం కూడా మీరు చేస్తారన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. అలాగే ఈ నక్షత్ర జాతకులకి చాలా కాలం నుంచి ఎదురు చూస్తున్న ఒక శుభవార్త మీకు ఈ ద్వితీయార్థంలో మీకు చేరుతుంది. ఒక శుభవార్త వినడానికి కూడా ఎక్కువగా అవకాశం ఉంటుంది. ముఖ్యమైన కార్యక్రమాల్లో, ముఖ్యమైన శుభ కార్యక్రమాల్లో కూడా మీరు ఈ ద్వితీయార్థంలో పాలు పంచుకోవడానికి అవకాశం ఉంటుంది. అలాగే మీ యొక్క ప్రయాణాలు కూడా ద్వితీయార్థంలో కలిసి వస్తాయి. అలాగే సాంస్కృతిక కార్యక్రమాల్లో కూడా మీరు విరివిగా పాల్గొనడానికి కూడా ఎక్కువగా అవకాశం ఉంటుందనే విషయాన్ని ఈ పూర్వాభాద్ర నక్షత్ర జాతకులు తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది. మరి ఈ పూర్వాభాద్ర నక్షత్ర జాతకులకి 10, 14, 19, 25, 28 తేదీలు అనేవి చాలా వరకు అనుకూలంగా ఉన్నాయి. ఆయా తేదీల్లో మీరు ఎలాంటి కొత్త కార్యక్రమాన్ని ప్రారంభించవచ్చు, కొత్త నిర్ణయాలు చేయొచ్చు, కొత్త ప్రాజెక్టులకి మీరు శ్రీకారం చుట్టవచ్చు. అయితే ఆయా తేదీలో వర్జిత ముహూర్తాలు మినహాయించుకుని మీ కార్యక్రమాలను పూర్తి చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అలాగే 12, 16, 21, 23, 30 తేదీల్లో మాత్రం ఈ నక్షత్ర జాతకులు కొంచెం జాగ్రత్తగా ఉండాలి, ఆచితూచి వ్యవహరించాలి. కొత్త ప్రాజెక్టులు కానీ, కొత్త పనులు కానీ, కొత్త ఒప్పందాలు కానీ ఇలాంటివి ఏవి కూడా మీరు చేసుకోకుండా ఉండటమే మంచిదన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే ఆయా తేదీలన్నీ కూడా మీకు మీ నక్షత్రానికి కొంచెం ప్రతికూలంగా ఉన్నాయి. అందువల్ల ఈ నక్షత్ర జాతకులు కొంచెం ఖచ్చితంగా కూడా ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది ఆయా తేదీల్లో అన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. మొత్తం మీద ఈ పూర్వాభాద్ర నక్షత్ర జాతకులకి ప్రథమార్థం కన్నా ద్వితీయార్థం చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. మీరు చేపట్టిన కార్యక్రమాలన్నీ కూడా విజయవంతంగా పూర్తి చేస్తారన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. స్త్రీలకు, విద్యార్థులకి కూడా ప్రథమార్థం కన్నా ద్వితీయార్థమే బాగా అనుకూలిస్తుంది, బాగా యోగిస్తుంది, సత్ఫలితాలను ఇస్తుంది అన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. సో ఈ రాశికి చెందిన ఈ నక్షత్ర జాతకులు మరిన్ని మంచి ఫలితాల కోసం, మరిన్ని సత్ఫలితాల కోసం ప్రతిరోజు కూడా గురుజపం చేయండి, మేధో దక్షిణామూర్తి వారిని ఆరాధించండి, మేధో దక్షిణామూర్తి స్తోత్ర పఠనం చేయండి. ఖచ్చితంగా కూడా సానుకూలమైన ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది. సో ప్రేక్షకులందరికీ కూడా ఒక మనవి, ఇప్పటి వరకు కనుక మీరు మా ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోయి ఉంటే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మేము అందించే ఈ విలువైన సమాచారాన్ని ఇతర సభ్యులకు కూడా చేరేటట్టుగా మీ వంతు సహాయ సహకారాలు మాకు అందించుకొని మేము సవినయంగా మిమ్మల్ని వేడుకుంటున్నాం. దానివల్ల మీకు కూడా ఎంతో కొంత పుణ్యఫలాలు సంప్రాప్తించడానికి అవకాశం ఉంటుంది. సో ఆ దేవదేవుడు మీ అందరికీ కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ, ఈ నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సర్వే జన సుఖినో భవంతు. నమస్కారం.